స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ బలంగా ఉన్న అన్ని చోట్ల పోటీ చేస్తుందని ఎమ్మెల్యే పంచకర రమేష్ బాబు తెలిపారు. విశాఖ జిల్లా పెందుర్తి జనసేన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్ర జిల్లాలో జనసేన బలంగా ఉందని, కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థులను కూడా బరిలో నిలుపుతామని చెప్పారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గద్దెదించేందుకు పవన్ కళ్యాణ్ త్యాగం చేశారని అన్నారు. అసెంబ్లీ సమావేశంలో అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష పాత్రను కూడా కూటమి ప్రభుత్వమే నిర్వహిస్తోందన్నారు. ప్రతిపక్షం అసెంబ్లీ వదిలేసి ప్రజా సమస్యలు గాలికి వదిలేసి మా ద్వారా మమ్మల్ని ప్రశ్నించి ఈ రాష్ట్రానికి ఏదైనా చేయించాల్సిన ప్రతిపక్షం అసెంబ్లీకి రాని సందర్భంలో నేపథ్యంలో మేమే అధికార పక్షం మేమే ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని చాలా సమస్యల మీద అడగటం జరిగింది. అర్థవంతమైన చర్చలు జరిగాయి. చేసిన పనులు చెప్పాం, చేయబోయేవి చెప్పాం. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక నిర్ణయాలు చేశాం. మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ లబ్ధి చేకూరింది ఉత్తరాంధ్రకి. ఎయిర్పోర్ట్ కానీ, అలాగే పరిశ్రమలు కానీ, ఐటీ కంపెనీలు కానీ, గూగుల్ కానీ, ఇలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చి లక్షలాది కోట్ల పెట్టుబడులు వచ్చింది ఈ ఉత్తరాంధ్రకే కాబట్టి. అలాగే పోలవరం నీరు కూడా ఈ నెలాఖరికి వదులుతానన్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా చక్కటి 4 రోజుల అసెంబ్లీ కూడా ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మరి మరొక విషయం ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్. ముందుగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, దాని తర్వాత పంచాయతీలు, దాని తర్వాత మండలాలు, జడ్పీటీసీ. ఈసారి మీ అందరికీ రోజు మీరు న్యూస్లో చూస్తూ ఉన్నారు, కేబినెట్ తీర్మానం చేసి అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈసారి కార్పొరేషన్లు కానీ, మున్సిపాలిటీలు కానీ డైరెక్ట్ ఎలక్షన్స్. 2 సంవత్సరాల తర్వాత దించేస్తారన్న భయంతో బతకకుండా మేయరు, మున్సిపల్ చైర్మన్లు డైరెక్ట్ ఎలక్షన్లో ఫేస్ చేయబోతా ఉన్నారు. అంటే ఒక మంచి క్యాండిడేట్కి టికెట్ ఇస్తే ఆ క్యాండిడేట్ ప్రజలకు 5 సంవత్సరాలు సేవ చేసే అవకాశం దక్కుద్ది. కార్పొరేటర్లు వేరుగా గెలిచిన వారి వార్డుల్లో వాళ్ళు అభివృద్ధి చేసిన, మేయర్ అనేవాడు, మున్సిపల్ చైర్మన్ అనేవాడు అందరూ ఓట్లు వేస్తే గెలిచిన అభ్యర్థి అవుతా ఉన్నాడు. అంటే ఎమ్మెల్యేలు, మంత్రుల కన్నా పవర్ఫుల్గా మేయర్ ఉండిపోతూ ఉన్నాడు. ఈ డైరెక్ట్ ఎలక్షన్ కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం. గతంలో అది మేము అవ్వచ్చు, వాళ్ళు అవ్వచ్చు, బలాబలాన్ని బట్టి కొంతమందిని దించడం కూడా అనేక సందర్భాల్లో జరిగింది. ఈసారి అలా జరగకూడదనే గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం చేశారు. చాలా సందర్భాల్లో అధికారంలో ఉన్న పార్టీ ఎప్పుడు ఇలాంటి నిర్ణయం చేయదు. ఎందుకంటే 4 సీట్లు 5 సీట్లు తక్కువ వస్తే అధికార దర్పంతో, అధికార హోదాతో వాళ్ళు తెచ్చేసుకోవచ్చు అని చెప్పి ఇండైరెక్ట్ ఎలక్షన్కే మొగ్గు చూస్తూ ఉంటారు. కానీ ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉండటం వల్ల, ఈ ప్రభుత్వం నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్న ప్రభుత్వం కాబట్టి డైరెక్ట్ ఎలక్షన్కి తెరలేపినందుకు మా నాయకులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. మరి మీ ద్వారా జిల్లా అధ్యక్షుడిగా పార్టీ శ్రేణులకు కూడా పిలిపిస్తూ ఉన్నాను. రేపు ఎల్లుండిలోనే మేము ఈ నియోజకవర్గాల్లో మున్సిపాలిటీలు ఉన్న చోట కానీ, మున్సిపాలిటీలు ముందు వస్తాయి కాబట్టి మున్సిపాలిటీలు ఉన్న చోట రేపు ఎల్లుండే మనం ఎక్కడెక్కడ బలంగా ఉన్నాం ఆ వార్డులు తాలూకా ఇది ఇచ్చినట్లయితే గౌరవ ఉప ముఖ్యమంత్రులు, జనసేన పార్టీ అధ్యక్షుల వారికి అది పంపించడం జరుగుద్ది. వారి ఆదేశాల మేరకు మీకు ఈ మాట ఇస్తూ ఉన్నాను. మనం ఎక్కడ బలంగా ఉన్నాం, ఎక్కడ గెలవగలం, మనం 100% 100% స్ట్రైక్ రేట్ రావాలన్న సంకల్పంతో ఈ ఎలక్షన్కి వెళ్తా ఉన్నాం. ఎక్కడా కూడా సీట్ అంటే అందరికి ఆశ ఉంటుంది, ఆశతో అడగొద్దు. గెలుస్తామన్న చోటే మనం తీసుకుంటామన్న విషయాన్ని కూడా ఆ లిస్టులన్నీ ఇమ్మని కూడా నేను కోరుతా ఉన్నాను.
అలాగే మండలాలు కానీ జడ్పీటీసీలు కానీ పంచాయతీలు కానీ ఎంపీటీసీలు కానీ ఎక్కడెక్కడ మనం గెలవగలమో జిల్లా వ్యాప్తంగా మనకున్న 7 నియోజకవర్గాల్లో అనకాపల్లి పార్లమెంటుకు సంబంధించి 7 నియోజకవర్గాల్లో లిస్టులు ఇవ్వవలసిందిగా నేను మళ్ళీ మీటింగ్ పెట్టి చెప్తాను. మీడియా ద్వారా కూడా మీకు దీన్ని గ్రూపుల్లో పెడతాను. ఇది కూడా మీరు తొందరగా విని ఇవాళ రేపట్లోనే ఆ కార్యక్రమం కూడా చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుతూ అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రజాప్రభుత్వం ప్రజలకు సేవ చేసే ప్రభుత్వం 2 సంవత్సరాల్లో స్థానికంగా మనం వేసుకున్న పంచాయతీలో గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన వేలాది కోట్లతో వేసుకున్న మన ఇంటర్నల్ సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ అలాగే జలజీవన మిషన్ నుంచి వారు ఇచ్చిన వేలాది కోట్లు కానీ ఇప్పుడు 1500 కోట్లు వచ్చాయి. మన నియోజకవర్గానికి 400 కోట్లు జలజీవన మిషన్ నుంచి శాంక్షన్ అయ్యింది. అలాగే పెద్ద రోడ్లు పిఆర్ నుంచి పంచాయతీరాజ్ నుంచి 24 కోట్లు ఇచ్చారు. ఆర్ఎన్బి నుంచి 21 కోట్లు ఇచ్చారు. ఆర్ఎన్బి రోడ్లు పంచాయతీరాజ్ రోడ్లు కూడా రిపేర్లు రోడ్డు పూర్తిగా అయిన చోట రిపేర్లు చేసుకున్నాం. అలాగే వార్డులకు వచ్చేసరికి దగ్గర 400 కోట్లతో 10 వార్డుల్లో రోడ్లు వేసుకున్నాం. అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. ప్రజల దగ్గరికి ధైర్యంగా వెళ్ళి ఓటు అడిగే